హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటారు. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మనకి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 20 వచ్చేసి ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇక ముంబై ఇండియన్స్ టేబుల్లో చూసుకుంటే 8th ప్లేస్లో అవుతుంది. ఈ సీజన్లో ఆడిన 4 మ్యాచ్లు ఒకటి గెలిచింది, 3 అయితే ఓడిపోయింది. ఇక మరోవైపు ఆర్సీబీ చూసుకుంటే ఆడిన 3 మ్యాచ్లో 2 గెలిచింది, 1 అయితే ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ వాన్కడలో జరగబోతుంది. మరి ఇక్కడ యూజువల్గా చూసుకుంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్స్ అయితే మనం చూసినాం గతంలో, అంటే పేసర్లకు హెల్ప్ ఉంటుంది. బట్ అలాగే మంచి రన్స్ కూడా వస్తాయి. బట్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా గ్రాస్ ఏ విధంగా ఉందో అండ్ పేసర్లకు టూ మచ్ హెల్ప్ అవుతుంది ఇనిషియల్గా. ఇక ఇక్కడ మొత్తం 119 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 53 సార్లు గెలిచిలు, సెకండ్ బ్యాటింగ్ వేసి 65 సార్లు అయితే గెలిచిలు. ఒక మ్యాచ్ టై అయింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకుంటే 171. ఫ్రెండ్స్ అక్కడ మనకి క్లియర్గా కనబడుతుంది చేజింగ్ టీమ్కి ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా ఫస్ట్ ఫీలింగ్ తీసుకునేదానికే ప్రయత్నిస్తాడు. ఇక వీరి మధ్య హెడ్ టు క్రికెట్ చూసుకుంటే మొత్తం 33 మ్యాచెస్లో ముంబై ఇండియన్స్ 19 టైమ్స్ గెలిచింది అండ్ ఆర్సీబీ 14 టైమ్స్ అయితే గెలిచింది. ఇక హెడ్ టు హెడ్ పరంగా చూసుకుంటే ముంబై ఇండియన్స్కే ఎడ్జ్ అయితే మనకు కనబడుతుంది. ఇక టీమ్స్ చూసాకైతే ఫస్ట్ మనం ఆర్సీబీ టీం చూసుకుంటే మన ఆర్సీబీ ఈ ఇయర్ లో డిఫరెంట్ టీమ్ గా మనకైతే కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు కూడా, బట్ అంతకు ముందు మ్యాచెస్ లో మనం చూసినాం ఏ విధంగా రాణిచిల్లో బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లోని టూ మచ్ మనకి స్ట్రాంగ్ గా కనబడుతుంది. ఇక లాస్ట్ మ్యాచ్ లో కొంచెం డిసప్పాయింట్ చేసిళ్ళు, బట్ అయినా కానీ అంతకుముందు 2 మ్యాచ్లు మాత్రం చాలా బెటర్ రాణిచిళ్ళు. బ్యాటింగ్ లో చూసుకుంటే వీళ్ళకి మంచి ఓపెనింగ్ స్టార్ట్స్ వచ్చినాయి. అక్కడ విరాట్ కోహ్లీ ఫస్ట్ 2 మ్యాచ్లు మంచిగా రాణించిండు. లాస్ట్ మ్యాచ్ లో డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా అంతకుముందు మ్యాచ్లో అయితే 2 మ్యాచ్లు చాలా మంచి నాక్స్ అయితే కనబడ్డాయి. ఇక తర్వాత ఫిల్ సాల్ట్ కూడా ఫస్ట్ 2 మ్యాచ్లు మంచిగా రాణించిండు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్ లో కూడా మంచి షాట్స్ అయితే కొట్టిండు, బట్ వెంటనే అవుట్ అయిండు. సో వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ఏ విధంగా ఈ మ్యాచ్ ఉంటుందని ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఎందుకంటే పవర్ ప్లేలో అక్కడ మనం చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా వస్తుంది ఈ మ్యాచ్ లో, ట్రెంట్ బోల్ట్ అండ్ దీపక్ చారు, వీళ్ళ ముగ్గురికి ఎగనెస్ట్ ఏ విధంగా రాణించడం ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత వీళ్ళకి బ్యాటింగ్ లో చూసుకుంటే అక్కడ దేవదత్ పడికల్ ఉన్నాడు, రజత్ పతిదారు, లివింగ్స్టోన్, జితేష్ శర్మ, టీమ్ డేవిడ్. సో చాలా సాలిడ్గా మనకైతే కనబడుతుంది. బట్ వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఒకటే లెఫ్ట్ హ్యాండర్ అక్కడ మరి టాప్లో దేవదత్ పడికలు, ఇక మొత్తం రైట్ హ్యాండర్సే. సో కాబట్టి అక్కడ మిచ్చర్ శాంట్నర్ అయితే ఉన్నాడు. మరి అతనికి ఎగనెస్ట్గా ఏ విధంగా రాణిస్తున్నది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ డ్రైవ్ మొత్తం చాలా డెడ్లీగా మనకైతే కనబడుతుంది. అక్కడ మనం చూసుకుంటే భువనేశ్వర్ కుమార్, జోస్ హజిల్వుడ్ అండ్ ఎస్ దయలు చాలా డెడ్లీగా మనకైతే కనబడుతుంది. ముగ్గురు కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ అక్కడ మనం చూసుకుంటే కృణాల్ పాండ్యా ఫస్ట్ మ్యాచ్ లో మరి ఆ 3 వికెట్లు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇతని దగ్గర నుంచి అయితే ఇంపాక్ట్ అయితే మనకైతే కనబడలేదు. మరి ఈ మ్యాచ్ ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే సురేష్ శర్మ కూడా మంచిగా రాణిస్తున్నాడు. ఇక ఫైనల్ గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్. ఇక నెంబర్ 3లో దేవదత్ పడికల్, 4లో రజత్ పతిదర్, 5లో అక్కడ మనం చూసుకుంటే లైమ్ లివింగ్స్టోన్, 6లో జితేష్ శర్మ, 7లో టీమ్ డేవిడ్ అండ్ 8లో కృణాల్ పాండ్యా, 9లో భువనేశ్వర్ కుమార్, 10లో జోస్ హజిల్వుడ్, 11లో ఎస్ దయలు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా సురేష్ శర్మ లాస్ట్ మ్యాచ్ మరి అక్కడ రాసిక్ సలాం తీసుకున్నారు. బట్ ఈ మ్యాచ్ లో సురేష్ శర్మను ఆడించే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ లో కూడా టూ మెనీ ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. మొత్తం అక్కడ చూసుకుంటే చాలా బిగ్ నేమ్స్ ఉన్నా కానీ మరి కోఆర్డినేషన్ అయితే మనకు కనబడతలేదు ప్లేయర్స్ మధ్య. సో కాబట్టి మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా రాణిస్తారో అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి వీళ్ళ ఓపెనర్స్ ఎవరు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి రోహిత్ శర్మ అప్డేట్ ఇంకా రాలేదు, మరి అతను ఆడడానికి ఇంకా ఎవరు కూడా తెలియదు. ఇక మరి వీళ్ళ ఓపెనర్స్ ఎవరు, రైన్ రికిల్టన్ ఆడతాడా, విల్ జాక్స్ ఆడతాడా? సో చాలా మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 3 మరి తిలక్ వర్మ ఆడుతూనే బెటర్ అయితే ఉంటుంది. తన యూజువల్ ప్లేస్ వచ్చేసి నెంబర్ 3 ఆర్ నెంబర్ 4. సో కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ నెంబర్ 3 ఆడే ఛాన్స్ అయితే మనకైతే ఎక్కువ కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం నెంబర్ 5 ఆడిండు, మరి ఎంత స్ట్రగుల్ అయిందో మనం చూసినాం. అండ్ రిటైర్ హార్ట్ గా కూడా బయటకైతే వెళ్ళిండు. సో కాబట్టి తిలక్ వర్మ యూజువల్ ప్లేస్ వచ్చేసి నెంబర్ 3 ఆర్ నెంబర్ 4. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో మరి నెంబర్ 3 ఆర్ నెంబర్ 4 లో ఆడే ఛాన్స్ అయితే మనకైతే ఎక్కువ కనబడుతుంది. ఇక నెంబర్ 4 అక్కడ మనం చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ గత మ్యాచ్ లో మనం చూసినాం ఏ విధంగా రాణించిండు. మరి అక్కడ చాలా బెటర్ రాణించిండు. బట్ గతంలో సూర్యకుమార్ యాదవ్ లెక్క అయితే మనకైతే కనబడతలేడు ఫ్రీ ఫ్లోయింగ్ గా. సో కాబట్టి మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా రాణిస్తారో అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది.
ప్రతి మ్యాచ్లో 67 కొట్టిండు 43 బాల్లలో, 9 4లు, ఒక 6, 155 స్ట్రైక్ రేట్ ఉంది. సో మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తాడు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత మనం చూసుకుంటే విల్ జాక్స్ ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది నెంబర్ 5లో. ఇక తర్వాత హార్దిక్ పాండ్యా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా కూడా లాస్ట్ మ్యాచ్లో మరి 28 అయితే కొట్టిండు. ఇక వీళ్ళకి తర్వాత డౌన్ ది ఆర్డర్ నమందీర్ ఉన్నాడు, మిచెల్ సాంట్నర్ ఉన్నాడు అండ్ దీపక్ చాహర్ వీళ్ళకైతే మంచి బ్యాటింగ్ అయితే కనబడుతుంది. ఇక బౌలింగ్ లో చూసుకుంటే అక్కడ మరి జస్ప్రీత్ బుమ్రా అయితే తిరిగి వస్తున్నాడు. మరి మ్యాచ్ ఆడతాడా అనేది ఇంకా డౌట్ గానే మనకైతే కనబడుతుంది. బట్ అక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే స్కోర్లు అయితే జాయిన్ అయిన కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే మనకైతే ఎక్కువ కనబడుతుంది. ఇక జస్ప్రీత్ బుమ్రా ఆడిన తర్వాత ఇంకా వీళ్ళ బౌలింగ్ అటాక్ అనేది చాలా మనకి స్ట్రాంగ్ గా కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం హార్దిక్ పాండ్యా 5 వికెట్లు తీసుకున్నాడు. ఇక దీపక్ చార్ కానీ ట్రెంట్ బోల్ట్ కానీ అంతకుముందు మ్యాచ్ లో మనం చూసినాం ఏ విధంగా రాణించలో. సో కాబట్టి పేస్ డిపార్ట్మెంట్ అనేది చాలా మనకి స్ట్రాంగ్ గా కనబడుతుంది. ఇంకా స్పిన్ డిపార్ట్మెంట్ లో కూడా మిచెల్ సాంట్నర్ కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నాడు. బట్ విఘ్నేష్ బోధూర్ మాత్రం చాలా ఇంప్రెస్ అయితే చేస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్ మరి వీళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటే రోహిత్ శర్మ అండ్ రాయన్ రికిల్టన్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3లో తిలక్ వర్మ, 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో విల్ జాక్స్, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో నమందీర్, నెంబర్ 8లో మిచెల్ సాంట్నర్, నెంబర్ 9లో దీపక్ చార్, నెంబర్ 10లో ట్రెంట్ బోల్ట్, నెంబర్ 11లో జస్ప్రీత్ బుమ్రా అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా విఘ్నేష్ బోధూర్. సో ఓవరాల్ గా చూసుకుంటే చాలా డెడ్లీగా మనకైతే కనబడుతుంది. బట్ ప్రతి మ్యాచ్ లో కూడా వీళ్ళైతే చేంజెస్ అయితే ఇస్తున్నారు. ఓపెనింగ్ లో చేంజ్ చేస్తున్నారు, మిడిల్ ఆర్డర్ లో చేంజ్ చేస్తున్నారు, టూ మచ్ చేంజ్ అయితే చేస్తున్నారు. మరి ఈ మ్యాచ్ లో వీళ్ళు ఏ విధంగా బరిలోకి దిగుతారు అనేది మాకు చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు ఆర్సీబీ మాత్రం చాలా పటిష్టంగా కనబడుతుంది. అటు బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ లాస్ట్ మ్యాచ్ లో కొంచెం డిసిప్లిన్ చేసినప్పుడు కూడా చాలా బెటర్ టీమ్ గా మనకైతే కనబడుతుంది. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. ఏ టీం గెలుస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.